నమస్తే అండి. ఈ సంవత్సరం మే నెలలో వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. ఇలా వర్షాలు పడుతూ ఉంటే అప్పుడే వర్షాకాలం వచ్చేసిందా అని అనిపిస్తుంది. కానీ జూన్ వరకు ఇంకా ఎండలు చాలా బీభత్సంగా ఉంటాయి. అందుకే ఈ వర్షం నీరు సేవ్ చేసి ఓ 10 డేస్ అయినాక మొక్కలకు వేద్దామని వర్షం నీరు స్టోర్ చేసి ఉంచాను. మనం నార్మల్ వాటర్ మొక్కలకి ఎన్ని వేసినా పైనుంచి పడ్డ ఆ గంగాజలం మహిమ ఏంటో తెలియదు, కానీ వర్షం నీరుకి మొక్కలు చాలా పచ్చగా పెరుగుతాయి. ఓకేనండి, ఈ వీడియో ఏంటంటే మా ఆడపడుచు గారి పిల్లలు మా ఇంటికి వస్తే వారి పట్ల నా బిహేవియర్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఉన్నప్పుడు నా పని నేను ఎలా చేసుకుంటానో, చుట్టాలు ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఫాలో అయ్యే టిప్స్ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. బకెట్స్లోకి పట్టిన వర్షం నీరు నేను వేరే బాటిల్స్లోకి పడుతుంటే, నేను పడతాను సుమి అని నా దగ్గర గిన్నె తీసుకొని మా రెండో మేనకోడలు బకెట్లోకి పెట్టిన వర్షం నీరు బాటిల్లోకి పట్టింది. అప్పటికే నేను వేసేసానులేండి, లాస్ట్లో కొంచెం వాటర్ని వేయమన్నాను. వాళ్ళు కరెక్ట్గా వేయకపోతే నీళ్ళు కింద వేస్ట్ అయిపోతాయి కదా. అయితే వీళ్ళు నన్ను అత్త అని కాకుండా సుమి అని వెటకారంగా పిలుస్తూ ఉంటారండి. ఒక ఫ్యామిలీలో మనం మంచి కోడలు అనిపించుకోవాలన్నా, మంచి భార్య అనిపించుకోవాలన్నా, మంచి ఇల్లాలుగా గుర్తింపు పొందాలన్నా ఆడవాళ్ళకి పెద్ద టాస్కేనండి. 100% మనం అన్నింటిలోనూ కరెక్ట్గా ఉండలేం. కానీ మన పట్ల ఎవరికి బ్యాడ్ ఒపీనియన్ రాకుండా ఉండాలంటే, మన గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడకుండా ఉండాలంటే, మన మైండ్ని, మన మాటల్ని, మన బిహేవియర్ని చాలా కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మన ఇష్టాలు ఎలా ఉన్నా, మన అలవాట్లు ఎలా ఉన్నా, ఎదుటివారి ఇష్టాలను బట్టి మనం మన ఫ్యామిలీతో అడ్జస్ట్ అవ్వగలిగితే మనం ఎలాంటి టెన్షన్ లేకుండా వారితో హ్యాపీగా ఉండొచ్చు. ఫస్ట్ వచ్చేసి మాడపడుచు వాళ్ళు వచ్చినప్పుడు నేను వారికి నచ్చిన ఫుడ్ వండడానికి ఇంపార్టెన్స్ ఇస్తానండి. మామూలుగా అయితే నేను ఆయిల్ ఫుడ్ అసలు వండనండి. మాడపడుచు గారి పిల్లలు డీప్ ఫ్రై చేసినవే తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి డీప్ ఫ్రై చేసినవే వండుతాను. అందుకే చేపల పులుసులోని చేపలు తిన్నన్నారు, అందుకని చేపలు ఫ్రై చేశాను. ఇక వాళ్ళు ఏం తింటారో అవే వండుతూ నేను కుట్టుకోవాల్సిన డ్రెస్సులు ఏమైనా ఉంటే అవి కుట్టుకుంటాను. మామూలుగా అయితే నాకు ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలండి, కానీ మా మేనకోడళ్ళు ఉన్నప్పుడు మాత్రం క్లీనింగ్ గురించి మరీ అంత పట్టించుకోనండి. నేను ఉన్న ఇల్లు మాది కాదన్నట్టు వదిలేస్తాను. ఎందుకంటే మీరు అలా ఉండండి, మీరు ఇలా ఉండండి అని మన పిల్లలకు మనం చెప్పుకునే రైట్స్ మనకి ఉంటాయి, కానీ మన బంధువుల పిల్లలకు చెప్పే రైట్స్ మనకి ఉండవు కదా. ఒకవేళ ఉన్నా చెప్తే నచ్చకపోవచ్చు. ఈ డ్రెస్ వచ్చేసి మా చిన్న చెల్లిదండి. తను చున్నీ బాటమ్ రెడీమేడ్గా కొనుక్కుంది. వాటికి మ్యాచ్ అయ్యే టాప్ కొనుక్కుందామని 2-3 సంవత్సరాలు ఇంట్లోనే పెట్టింది, కానీ టాప్ కొనుక్కోలేకపోయింది. ఫైనల్గా ఆ చున్నీ బాటమ్ నాకు ఇచ్చేసింది. నేను మ్యాచింగ్ సెంటర్లో దానికి మ్యాచ్ అయ్యే ప్లెయిన్ క్లాత్ కొనుక్కొని టాప్ కట్ చేసుకొని కుట్టుకున్నాను. అయితే బాటమ్ సైజు వచ్చేసి XXL అనుకుంటా, చాలా లూజ్గా ఉందండి. అందుకే బాటంలో హిప్ దగ్గర కొంత క్లాత్ని, కాళ్ళ దగ్గర కొంత క్లాత్ని కట్ చేసి ఆ క్లాత్ని టాపు హ్యాండ్స్కి, నెక్కి వేశాను. ఇలా వేయడం వల్ల టాప్ కూడా రెడీమేడ్ లుక్లో కనిపిస్తుంది. సమ్మర్ హాలిడేస్ అంటే మ్యాక్సిమం పల్లెటూరులో ఉండే చాలామంది అమ్మమ్మ ఇంటికే వెళ్తూ ఉంటారండి. మా పిల్లలైతే ప్రతి సంవత్సరం హాలిడేస్ ఇవ్వంగానే వెళ్ళిపోతారు. మా ఆడపడుచు కూడా సమ్మర్ హాలిడేస్కి పిల్లల్ని తీసుకొని వస్తుందండి. వచ్చి 2-3 వారాలు ఉండి వెళ్తారు. ఏ ఆడపిల్ల అయినా పుట్టింట్లో కోరుకునేది ఫ్రీడమ్ అండి. మన పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఎలా ఉండాలనుకుంటామో సేమ్ వాళ్ళకు కూడా అలానే ఉంటుంది కదా. మన ఇంటికి వచ్చిన ఆడపడుచుని, మేనకోడల్ని ఇది మా ఇల్లు, మా ఇష్టం, మాకు ఇలా చేస్తే ఇష్టం ఉండదు, మాకు అలా చేస్తే ఇష్టం ఉండదు అని చెప్పడం వల్ల మన ఇంట్లో మనకు వాల్యూ ఇవ్వకపోవడమే కాదు, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మనకు వాల్యూ ఇవ్వరు. అంతేకాదు మన గురించి నెగిటివ్గా చెప్పుకోవడానికి మనమే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మా ఆడపడుచు వాళ్ళు వస్తే వాళ్ళు ఎన్ని రోజులున్నా నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ వీడియో రికార్డ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. మామూలుగా అయితే నేను వీడియో ఈ గదిలో రికార్డ్ చేసుకుంటాను. ఈ గది పక్కనే ఇంకో గది ఉంటుంది. ఆ గదిలోనేమో టీవీ ఉంటుంది. ప్లస్ మా వారు నైట్ డ్యూటీ చేసుకొని వస్తే ఆ గదిలోనే పడుకుంటారు. మా ఆడపడుచు వాళ్ళు వస్తే పిల్లలు టీవీ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ గదిలో మా వారు పడుకోలేరు, ఫస్ట్ గదిలోనే పడుకోవాలి. తను అక్కడ పడుకుంటే నాకు వీడియో రికార్డ్ చేసుకోవడానికి ఉండదు. పైగా పిల్లలు కాబట్టి అల్లరి చేస్తూనే ఉంటారు. నాకేమో చిన్న సౌండ్ వినిపించినా చాలా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతాను. ఇంట్లో వాళ్ళ మాటలు కానీ సౌండ్స్ కానీ వినిపిస్తూ ఉంటే వీడియోపై ఫోకస్ చేయలేను.
అంతెందుకండి, నేను వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు ఫ్యాన్ కూడా వేసుకోనండి. ఆ ఫ్యాన్ సౌండ్కి నా వాయిస్ మీకు సరిగా వినిపించదేమోనని ఫ్యాన్ వేసుకోను. ఈ ఎండాకాలంలో రేకుల ఇంట్లో ఫ్యాన్ లేకుండా, తలుపులు వేసుకొని గాలి లేకుండా వీడియో రికార్డ్ చేస్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండాలనుకుంటాను. కానీ మనకు ఏదైనా మన ఫ్యామిలీ తర్వాతే కాబట్టి కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పదు కదండి. మీకు ఐడియా ఉందో లేదో, శివరాత్రికి మాడపడుచు వాళ్ళు వచ్చినప్పుడు ఒక సండే నేను వీడియో అప్లోడ్ చేయలేదు. మన ఇంట్లో మనకి ఏదైనా ఛాన్స్ ఇచ్చారంటే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదండి. వాళ్ళు ఉంటే ఒక వీడియో అప్లోడ్ చేయలేను, లేదా 2 వీడియోలు అప్లోడ్ చేయలేను. అసలు యూట్యూబే వద్దంటే మొత్తానికే మానేయాలి కదా. ఇక మా అత్తయ్య తన కూతుర్ని మనవల్ని పుట్టింట్లో ఎలా చూడాలనుకుంటుందో, మాడపడుచు అమ్మమ్మ ఇంట్లో తన పిల్లలు ఎలా ఉండాలనుకుంటుందో వాళ్ళ ఇష్టాలకు వ్యతిరేకంగా నేనేమీ ఉండనండి. ఇక మా మేనకోడళ్ళు వాళ్ళ స్కూల్లో క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారటండి. సుమి మేము డాన్స్ వేస్తాము వీడియో తీయంటే తీశాను. పిల్లలు మాత్రం చాలా మంచి పిల్లలండి. అల్లరి చేస్తారు కానీ మరీ అంత అల్లరి పిల్లలైతే కాదు. పిల్లలపై మరీ అంత అతి ప్రేమనైతే చూపించనండి. అది మా మేనకోడళ్ళైనా సరే, మా పిల్లలైనా సరే. వీళ్ళ గురించి మీకు సింపుల్గా చెప్పాలంటే, మేము అద్దింట్లో ఉన్నప్పుడు ఒకే ఒక గది ఉండేదండి. ఆ గదిలోనే మా పిల్లలిద్దరితో ఈ 3 పిల్లలతో సర్దుకుపోయి మాడపడుచుకి డెలివరీ అయ్యి తన అత్తింటికి వెళ్ళే వరకు చిన్న మాట కానీ గొడవ కానీ రాకుండా అద్దింట్లో అడ్జస్ట్ అయ్యాను. భగవంతుని దయ వల్ల ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అంతా ఓకే అండి. ఇక మా ఇంటికి చుట్టాలు ఎవరొచ్చినా వాళ్ళు బాధపడేలా నా ప్రవర్తన లేకుండా చూసుకుంటూ కడుపు నిండా వంట చేసి పెడతాను. ఇంతకంటే అయితే నేను ఏమీ చేయలేను. ఇంతకీ మా మేనకోడళ్ళు డాన్స్ వేసే సాంగ్ వచ్చేసి శ్రీరామదాసు మూవీలోని శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ కాళాత్మక పరమేశ్వర రామ అనే సాంగ్ వేస్తున్నారు. సాంగ్ ప్లే చేస్తే నాకు కాపీరైట్ వస్తుంది కాబట్టి ప్లే చేయలేదు. వీళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారండి, ఇంకా ప్రాపర్గా నేర్చుకోవాలి. అయితే నా ఛానల్లో గుర్తుగా ఉంటుందని ఇలా వీడియో తీశాను. చూసారు కదండి ఎంత ముద్దుగా డాన్స్ వేశారో. సుమి మేము డాన్స్ బాగా వేశాం కదా, మరి మా కోసం సాంబార్లోకి ఆలు ఫ్రై చేసి పెట్టు అని ఆర్డర్ వేశారండి. సరే అని చెప్పి ఆలు ఫ్రై చేశాను. కూరగాయలైనా ఆకుకూరలైనా వీళ్ళు ఫ్రై చేసినవంటే చాలు వద్దనకుండా ఇష్టంగా తింటారు. ఆల్రెడీ వీళ్ళు వచ్చి 1 వీక్ అవుతుందండి. వచ్చిన మరొక రోజే ఇడ్లీ వేస్తే ఇడ్లీ ఇష్టం ఉండదట. అందుకే నెక్స్ట్ డే బజ్జీ వేశాను. మా వారు కూడా నన్ను ఎంత టార్చర్ పెట్టలేదండి, ఈ అల్లరి దయ్యాలు పెడుతున్నాయి. ఇక నేను కుట్టుకున్న డ్రెస్ ఇలా బోట్ నెక్ పెట్టి 3/4 హ్యాండ్స్ పెట్టి టాప్ ఇలా కుట్టుకున్నాను. నా డ్రెస్సులన్నీ కాలర్ నెక్స్ రౌండ్ నెక్సే ఉంటాయండి. నాకు సింపుల్గానే ఇష్టం, అందుకే ఇలా సింపుల్గానే స్టిచ్ చేసుకుంటాను. ఓకేనండి, ఈ వీడియోలో నా వంట వార్పు, నా డ్రెస్ స్టిచ్చింగ్, మా మేనకోడళ్ళ సందడి, వాళ్ళు చేసిన డాన్స్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.